ఈ మామిడి తోట మాకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అండి ఇది. ఇది 11 ఎకరాల తోట. మరలమ్మ తోట అంటారు. మా తోటలో 150 ఏళ్ళు, 170 ఏళ్ళు మొక్కలు గూడా ఉన్నాయండి. ఇందులో రకరకాల వెరైటీలు బంగినపల్లి ఉన్నాయి, కలెక్టర్ ఉన్నాయి, ఇమాం పసంద్ ఉన్నాయి. తర్వాత కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు, రకరకాల వెరైటీస్ మా దగ్గర సుమారు 20-25 రకాలు ఉన్నాయి. రకరకాల వాళ్ళు వచ్చి కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆవకాయ దేశవాళీ ఆవకాయ ఉంటుంది. అలాగే హైజర్ల్ అనే ఆవకాయ వెరైటీ ఉంది. అలాగే కొత్తపల్లి కొబ్బరి అనే ఆవకాయ వెరైటీ ఉంది. దేశవాళీలో 3 రకాల వెరైటీలు ఉన్నాయి. ఇవి ఏంటంటే రకరకాల రిటైలర్‌గా మేము 100 కాయ, 250 కాయ, 100 కాయ కొంతమంది భీమవరం నుంచి, పాలకొల్లు నుంచి ఈ కొంతమంది రైతులు వచ్చి మా దగ్గర 1000 కాయ, 500 కాయలు కొనుక్కెళ్తూ ఉంటారు. అలాగే మా దగ్గర హిమాం పసంద్ అని మంచి వెరైటీ కాయ ఉంది. అంటే తెలంగాణలో హిమాముద్దీన్ అంటారు. ఆ వెరైటీ కాయ కూడా మా దగ్గర చాలా ఉంది. అట్లాగే మా దగ్గర ఆల్ఫాన్సా అనే వెరైటీ కూడా ఉంది. కేరళ నుంచి మేము 4 మొక్కలు తీసుకొచ్చి పాతాము. అవి కూడా మంచిగొస్తుంది. అవి వచ్చేటప్పటికి కేజీ రూ. 400 అమ్ముతాము. ఆ వెరైటీలు కూడా రూ. 400 కూడా జనాలొచ్చి ఒక కేజీ, అర కేజీ వచ్చి క్యూలో నిలబడి కొనుక్కుని వెళ్ళిపోతారు మా దగ్గర. అలాగే మా దగ్గర పర్పుల్ మ్యాంగో అని ఉంటుందండి. ఒక మ్యాంగో చెట్టు వచ్చేటప్పటికి రూ. 1000. అలాంటి మ్యాంగోలు కూడా 2 ఉన్నాయి. అంటే వంగ పంగు రంగులో ఉంటాయి కాయలవి. అలాగే నూర్జహాన్ వెరైటీ అని ఒక వెరైటీ ఉందండి. అది కూడా సుమారు కేజీ రూ. 10,000 అమ్ముతారండి కాయ. ఆ కొమ్మ ఇరిగిపోయింది. ఆ మొక్క తెప్పించుకోవాలంటే మేము ఉలవపాడు నుంచి తెప్పించి వేసాము. ఆ మొక్క కూడా మాకు నాశనం అయిపోయిందండి. ఈ తుఫాను దెబ్బ మాకు చాలా దెబ్బతిన్నాము. దీని మీద సుమారు ఇప్పటికి రూ. 3,25,000 పెట్టుబడి పెట్టాను. ఈ పెట్టుబడులు కొట్టేటప్పుడు కొన్ని సేంద్రియ మందులు వాడుతూ, కొన్ని కెమికల్స్ కూడా వాడుతూ ఈ తోటను పెంచుతున్నాను. ఈ ఏడాది ఏమైందంటే సంవత్సరానికి నా తోట వచ్చేసరికి 20-25 టన్నుల కాయ కాస్తుంది. ఈ తుఫాను దెబ్బకి నాకు సుమారు ఒక 2-3 టన్నులు, 1 టన్నున్నర గ్యారంటీగా లాస్‌గా ఉంటుంది. అది కానీ ఏంటంటే భగవంతుడి దయ వల్ల ఇలాంటివి ఇంకా రాకుండా ఉంటే నేను నిలదొక్కుకోగలను. లేకపోతే నా అసలకే లాస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఈ ఈ మామిడి మీద వచ్చి అకాల వర్షాలు గాని, మే నెలలో వర్షాలనేవి, ఈదురుగాలిలో కూడిన వర్షాలనేవి మూలంగా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది రైతు. కానీ ఏంటంటే గవర్నమెంట్ వారు ఏంటంటే మామిడి రైతుల్ని ఆదుకొని వాళ్ళకి లోన్స్ లాంటివి ఇచ్చి తక్కువలో ఇచ్చి చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా మామిడి తోటలు లీజుకి ఇచ్చుకుని చేస్తామండి. ఒక 20 ఎకరాల దాకా చేస్తున్నామండి. అని మా దగ్గర ఏంటంటే అండి బంగినపల్లి, నూజివీడు రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, ఇమాం పసందు, పండూరూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, బంగినపల్లి ఇలాగ ఆల్ వెరైటీ మొత్తం రకాలన్నీ ఉంటాయండి. మాది ఏంటంటే అండి మనది జూన్ నెల అంతా వస్తాయండి. మే నెల దగ్గరకు వస్తాయండి మా కాయలు. రావటం వల్ల మనది మొగల్తూరు మామిడి కూడా పెద్ద ఫేమస్ అండి.